హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ రోజైతే వడ్డీ సేటు ద్వారా అసలు నిజం తెలుసుకున్న నర్మద ఇక వేదమతి ముందు ఇక వడ్డీ సేటుతో చందు తీసుకున్న 10 లక్షల గురించి చెప్పించిన ఇక నర్మద వెంటనే ఆ 10 లక్షల గురించి శ్రీవల్లిని నిలదీసిన వేదవతి అసలు నిజం ఇక శ్రీవల్లి చెప్పబోతుందా? మరి ఏ విధంగా జరగబోతుందో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక నర్మద వాళ్ళైతే ప్లాన్ ప్రకారం భాగ్యం పెనిమిటి ఇక రామరాజు ఇంటికి వచ్చేలా చేస్తారు. అప్పుడే ఇక వెంటనే భాగ్యం వాళ్ళు ఇక శ్రీవల్లి ఇక ప్రెగ్నెంట్ కాదని తెలుసుకొని ఇక మాకు పనుందని 10 లక్షల గురించి చందు ఎక్కడ అడుగుతాడో అని ఇక అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతారు. అప్పుడే ఇక నర్మద ప్రేమ, అక్క వాళ్ళు చూడక్క, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కారులో వచ్చాము, డ్రైవర్కి ఏదో పనుందని చెప్పి ఇక వెళ్ళిపోయాడు దించేసి అని మనకి చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళు చూడు, ఆ చెట్ల పొదలలో టీవీఎస్ పెట్టారు, ఇక ఆ బండిపైనే వచ్చారు, ఇప్పుడు ఆ బండి తీసుకుని వెళ్తున్నారక్క అని ప్రేమ నర్మదతో అంటూ ఉంటుంది. అప్పుడు నర్మద, అవును ప్రేమ, వాళ్ళ గురించి మనకు తెలుసు కదా, ఇంకా తెలుసుకోవాలి అనే కదా మనం వాళ్ళ గురించి వెతుకుతుంది, తొందరగా వాళ్ళ ఇల్లు తెలుసుకోవాలి, ఇక ఆ తర్వాత మామయ్య గారికి సాక్ష్యాలతో నిరూపించాలి అని ఇక నర్మద అంటూ ఉంటుంది. పదక్క, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, తొందరగా వాళ్ళని ఫాలో అవ్వుకుంటూ వెళ్ళి వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసుకుందాం అని ప్రేమ నర్మద ఇద్దరు ఇక అక్కడి నుంచి వెళ్తున్నా ఇక భాగ్యం పెనిమిటి బండినే ఫాలో అవ్వుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు వెళ్తూ ఉండగా దారిలో భాగ్యం వాళ్ళ బైక్కి ఇక వేరే బైక్ వచ్చి ఢీ కొడుతుంది. అప్పుడే అది ఎవరిదో కాదు, బట్టలు అమ్ముకునే మనిషి. అప్పుడే ఇక భాగ్యం, మా బండికి డ్యామేజ్ అయింది, ఏదైనా ఫ్రీగా ఇవ్వు అని అతని దగ్గర గొడవ చేస్తూ ఉంటుంది. అది చూసిన నర్మద ప్రేమ, అక్క చూసావు కదా, ఆ భాగ్యం పెద్ద షాప్లలో షాపింగ్ చేస్తుందని మనకి చెప్పింది, కానీ ఇప్పుడు చూడు తను ఎంత మంచిగా మామూలు చీరల్ని ఇక కొద్దిగా తగిలిందో తగలలేదో వాటిని ఫ్రీగా ఇవ్వమంటుంది, అబ్బా ఎలాంటిదో చూడక్క అని ప్రేమ అంటూ ఉంటుంది. అప్పుడు నర్మద, అవును ప్రేమ, ఇక వాళ్ళకి ఏమీ లేదు, ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు, అలా నటిస్తున్నారు కాబట్టి ఇప్పుడు అసలు నిజ స్వరూపం బయట పెట్టుకుంది, ఇక మనం వాళ్ళ ఇల్లు చూద్దాం అని ఇక అంటూ నర్మద ప్రేమ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే భాగ్యం ఇక బైక్ మీద ఉన్న ఇక అద్దం వైపు చూస్తుంది. అప్పుడే నర్మద ప్రేమల్ని చూసి ఇక వెంటనే కంగారు పడుతూ ఉంటుంది. ఇక భాగ్యం పెనిమిటికి సైగ చేసి మనని ఇక ఫాలో అవ్వుకుంటూ మన గురించి తెలుసుకోవాలని నర్మద ప్రేమ మనని ఫాలో అవ్వుకుంటూ వచ్చారండి, వెంటనే ఇక్కడి నుంచి వాళ్ళకి కనిపించకుండా మాయమవ్వాలి, వాళ్ళకి కనిపించకుండా వెళ్ళిపోవాలి అని ఇక భాగ్యం తన పెనిమిటిని తీసుకొని ఇక బైక్పై ఇక వెళ్తూ ఉండి ఇక పక్కనే పడేసి బైక్ని ఇక దాచిపెట్టుకుంటారు. అప్పుడే ఇక నర్మద ప్రేమ ఆ బైక్ని చూసి, అక్క వాళ్ళు ఆ బైక్ పడేశారంటే మనని చూసే ఇంకా తప్పించుకొని వెళ్ళిపోయారక్క, ఈసారి కూడా వాళ్ళు మిస్ అయిపోయారు అని ప్రేమ నర్మదతో అంటూ ఉంటుంది. అప్పుడు ప్రేమ ఇక నర్మద అయితే, అవును ప్రేమ, నిజంగానే వాళ్ళు తప్పించుకున్నారు, మనని చూశారు, వాళ్ళ తెలివితేటలకి అసలు హ్యాండ్సప్ చెప్పవలసిందే ప్రేమ, ఇక తొందరలోనే వాళ్ళ తెలివితేటలకి చెక్ పెడదాం అని ఇక అంటూ ఉంటుంది. నర్మద అయితే, పదే ప్రేమ, ఈరోజు ఇక ఇంటికి వెళ్ళిపోదాం, మరో రోజు వచ్చి వెతుకుదాం కానీ అని కనగాని, ఏంటక్క ప్రతిసారి వాళ్ళ గురించి తెలుసుకుందామన్నప్పుడే ఏదో ఒకటి జరుగుతుంది అని ఇక పద వెళ్దాం, మళ్ళీ రేపు వచ్చి వెతుకుదాం కానీ అని ఇక నర్మద ప్రేమ తిరిగి ఇంటికి వచ్చేస్తారు. ఇక నర్మద మాత్రం రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి బావగారు ఎందుకు ఆ వడ్డీ సేటు దగ్గర అంత టెన్షన్ పడ్డారు? ఆ 10 లక్షలు, అసలు 10 లక్షలకి బావగారికి సంబంధం ఏముంది? అసలు 10 లక్షలు ఏంటి? అసలు అర్థం కావడం లేదు. ఇక దాని గురించి తెలుసుకోవాలి, బావగారిని అడిగితే చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. కానీ బావగారు చెప్పకుండా ఆ వల్లి అక్క పక్కకు తీసుకువెళ్ళింది.
కానీ ఎలాగైనా బావగారు టెన్షన్ పడుతున్నారు, ఏదో జరుగుతుంది, తెలుసుకోవాలి, బావగారు నిండా మునగక ముందుకే తేలేలా చేయాలి అని ఇక వెంటనే నర్మద నేను ఏం చేయాలి, బావగారిని టెన్షన్ పడకుండా సేవ్ చేయాలంటే ఏం చేయాలి అని ఇక నర్మద ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే నర్మదకి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే నేను ఇక ఎలాగో వల్లి అక్క బావగారిని చెప్పనివ్వదు కాబట్టి వెంటనే నేను ఇక ఆ వడ్డీ సేటు దగ్గరికి వెళ్తాను అని ఇక అనుకుంటూ నర్మద ఇక వెంటనే వడ్డీ సేటు దగ్గరికి వెళ్తాను. ఇక నర్మద అయితే వడ్డీ సేటు దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడే ఇక వడ్డీ సేటు నర్మదను చూసి ఏంటమ్మా ఇక్కడికి వచ్చావు, మీరు మీ కుటుంబం మమ్మల్ని మోసం చేసింది చాలు, నువ్వు కూడా ఇక్కడికి డబ్బులకే వచ్చావా అని ఇక వడ్డీ సేటు అయితే నర్మదని విసుక్కుంటూ ఉంటాడు. అప్పుడే నర్మద ఏంటి సేటు గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, మీ దగ్గర ఇంతకుముందు ఎవరైనా డబ్బు తీసుకువెళ్ళారా మా ఇంట్లో వాళ్ళు అని ఇక నర్మద అంటూ ఉంటుంది. ఏంటమ్మా ఏమి తెలియనట్లు అంటున్నావు, ఇక నేను నిన్న వచ్చాను కదా, నువ్వు కూడా ఉన్నావు, ఆ చందు అంతో మాట్లాడాను కదా, ఆ చందు ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు, నేను రామరాజు కుమారుడని ఇక డబ్బులు ఇచ్చాను కానీ ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు, ₹1 కాదు ₹2 కాదు 10 లక్షలు తీసుకున్నాడు అని ఇక అనగానే నర్మద షాక్ అయిపోతుంది. ఏంటి సేటు గారు మీరు చెప్పేది అని అంటూ ఉంటుంది. అవునమ్మా నిజంగానే 10 లక్షలు తీసుకున్నాడు, ఇక 10 లక్షల గురించి అడిగినప్పుడల్లా ఏదో ఒక దాటుకుంటూ వచ్చేసాడు, కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇస్తానని ఏదో ఒక చెక్ రాసిచ్చాడు, ఆ చెక్కు చెల్లలేదు, అది అసలు మామూలు పేపరేనంట, అది చెక్కు కాదని చెప్పారు, ఇక అక్కడ నా పరువు పోయింది అని ఇక చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది నర్మద అయితే. ఏంటి సేటు గారు నీకు చెక్ ఇచ్చారా అని ఇక అనగానే ఇక అవును ఆ చందు నాకు ఒక చెక్ ఇచ్చాడు కానీ ఆ చెక్ చెల్లడం లేదు, అందుకనే ఇంటికి రావాల్సి వచ్చింది, ఇక ఆయనే అలాంటి మామూలు ఇక చెల్లని చెక్కులు ఇచ్చి నన్ను మోసం చేయాలని చూస్తున్నాడు, ఇంకా మోసం చేయాలని చూస్తున్నాడు, ఇక నేను వదిలిపెట్టాను, ఆ 10 లక్షలు నాకు వస్తాయో రావో అని నాకు టెన్షన్గా ఉంది, నేను వేరే వాళ్ళ దగ్గరికి ఇవ్వాలి కదమ్మా, నాది కూడా వ్యాపారమే అని ఇక అంటూ ఉంటాడు వడ్డీ సేటు అయితే. అప్పుడే ఇక వడ్డీ సేటు ఆ మాటలు అనగానే అయినా బావగారు 10 లక్షలు శ్రీవల్లి అక్క వాళ్ళకి ఇప్పించారనుకుంటా, కాబట్టే ఇక శ్రీవల్లి అక్క వాళ్ళకి 10 లక్షలు ఎలాగో లేవు కాబట్టి ఇక ఏదో ఒక అబద్ధం చెప్పి ఆ చెక్ నోట్ రాసి ఇచ్చారు, అది చెల్లని చెక్ నోటు, ఇంకా కూడా బావగారికి అర్థం కాలేదా అని ఇక నర్మద అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఏంటమ్మా ఏం మాట్లాడలేవేంటి, అసలు నువ్వేమి పని మీద వచ్చావు అని ఇక వడ్డీ సేటు అంటూ ఉంటాడు. లేదు సేటు గారు మిమ్మల్ని ఈ విషయం గురించే కనుక్కోవడానికి వచ్చాను, మా బావగారి దగ్గరికి రావటం మీరు చాలా ఇక కోపడడం చూశాను, అందుకనే అడగాలని వచ్చాను, ఇక నాకు ఒక సహాయం చేశారా సేటు గారు, మీ డబ్బులు మేము తిరిగి ఇచ్చేస్తాము, మా బావగారు కాకపోయినా మేమైనా ఇచ్చేస్తాము అని ఇక నర్మద చెప్పగానే ఇక వెంటనే వడ్డీ సేటు చాలా థ్యాంక్స్ అమ్మా, నాకు 10 లక్షలు ఆ చందు వల్ల వస్తాయో రావో అని టెన్షన్గా ఉండేది, ఇక మీరు ఇస్తానంటే ఇక ఎందుకు రాను అని ఇక అంటూ ఉంటాడు వడ్డీ సేటు అయితే. వెంటనే ఇక వడ్డీ సేట్ని తీసుకొని వేదవతి దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఇక ఏంటమ్మా ఏంటి నర్మద అతను వడ్డీ సేటు గారిని ఇలా తీసుకొచ్చావేంటి అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే. అత్తయ్య గారు ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి అని ఇక అనగానే ఏంటా విషయం అని అనగానే ఈ వడ్డీ సేటు దగ్గర చందు బావగారు 10 లక్షలు తీసుకున్నాడు వడ్డీ లెక్క అని ఇక అనగానే వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి చందుకి 10 లక్షల అవసరం ఏంటి, ఏదైనా అవసరమైతే వాళ్ళ నాన్నగారిని అడుగుతాడు కదా అని ఇక అంటూ ఉంటుంది. చందు బావగారు తీసుకున్న 10 లక్షలు చందు బావగారి ఖర్చులకు కాదు, శ్రీవల్లి అక్క వాళ్ళ కోసం అని అనగానే ఒక్కసారే ఇక షాక్ అయిపోతుంది వేదవతి అయితే. అప్పుడే ఇక వెంటనే వడ్డీ సేట్ని తీసుకొని శ్రీవల్లి దగ్గరికి ప్రేమ నర్మద వేదవతి వస్తారు. ఇక వెంటనే ఇక వడ్డీ సేట్ని చూసిన శ్రీవల్లి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ సేటు గారు ఇలా వచ్చారేంటి, ఇక ఈ నర్మదకి నిజం చెప్పేశాడా అని ఇక కంగారు పడుతూ ఉంటుంది శ్రీవల్లి అయితే. వెంటనే ఏంటమ్మా వల్లి ఏంటి చందుగాడు మీకోసం 10 లక్షలు అప్పుగా తీసుకోవడం ఏంటి, అసలు ఏంటి ఏం జరిగింది చెప్పు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక వేదవతి అయితే. అప్పుడే ఇక ఏంటి నేను 10 లక్షల, ఇంకా మాకెప్పుడు 10 లక్షలు ఇచ్చాడు అని నటిస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇక ఆ అబ్బాయి నాకు కూడా చెప్పాడు, ఇక రామరాజు కుమారుడని నేను 10 లక్షలు ఇచ్చాను తన పెళ్ళి తరపున ఆడపెళ్ళి వాళ్ళకి ఇక డబ్బులు ఇబ్బంది ఉన్నాయని 10 లక్షలు నా దగ్గర వడ్డీకి తీసుకున్నాడు అని చెప్పగానే ఇక శ్రీవల్లి షాక్ అయిపోతుంది.
వెంటనే ఇక వేదవతి, ఏంటి వల్లి, నిజం చెప్తావా చెప్పవా అని ఇక అంటూ ఉంటుంది. అత్తయ్య గారు, నిజం చెప్తాను, ఇక 10 లక్షలు మాకే బాగా ఇచ్చేశాడు అని కనగానే, అయినా 10 లక్షలు మీకు ఇవ్వడం అవసరం ఏముంది, మీరు పెద్ద వ్యాపారవేత్తలు కదా, మీ నాన్న ఫైనాన్స్ వ్యాపారి కదా, ఎందుకు 10 లక్షలు ఇక వడ్డీ సేటు దగ్గర తీసుకోవడం అని ఇక వేదవతి అంటూ ఉంటుంది. వెంటనే, అత్తయ్య గారు మీరు పొరపడుతున్నారు, ఇక వాళ్ళది ఏ ఆస్తులు అంతస్తులు ఉన్న కుటుంబం కాదు, వాళ్ళ నాన్న ఓ వ్యాపారవేత్త కూడా కాదు, ఇక అతను ఇడ్లీ దోశ బోండా వడ అమ్ముకుంటూ రోడ్డు పక్కన ఇక అమ్ముతూ ఉంటాడు అని అనగానే వేదవతి షాక్ అయిపోతుంది. ఏంటి నర్మదా, ఏం మాట్లాడుతున్నావు అని ఇక అనగానే, అవునత్తయ్య గారు, వాళ్ళది డబ్బున్న కుటుంబం అని మనని ఇక బావగారిని మోసం చేశారు, మన కుటుంబాన్ని మొత్తం మోసం చేసి ఇక బావగారిని కూడా మోసం చేసి పెళ్లి చేసుకున్నారు, ఇక వీళ్ళకు ఏ ఆస్తులు అంతస్తులు లేవు అత్తయ్య గారు, ఇక వాళ్ళు ఇడ్లీ దోశలు అమ్ముతూ బ్రతుకుతారు, వాళ్ళకి అసలు ఇల్లు కూడా లేదు అత్తయ్య గారు అని ఇక చెప్పగానే వేదవతి షాక్ అయిపోతుంది. అప్పుడే, ఏంటమ్మా వల్లి, నర్మద చెప్పేది నిజమా అని అంటూ ఉంటుంది. ఇక వేదవతి అయితే అప్పుడే ఇక శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. లే 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 అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే వేదవతి శ్రీవల్లి చెంప పలగొడుతుంది. నిజం చెప్పు, నీ మాటల్లో ఏదో తీరు కనిపిస్తుంది, కానీ ఇక నువ్వు ఇక అలా ఉండడం వల్ల నీ మాట తీరే అలా ఉంటుందనుకున్నాను, కానీ నువ్వు చదువుకున్న దానివి, ఇక ఆస్తులు అంతస్తులు ఉన్న దానివి అని చెప్పావు, కానీ 10 లక్షలు ఎందుకు అవసరం చెప్పు అని అనగానే, అత్తయ్య గారు మమ్మల్ని క్షమించండి, నిజంగానే మాకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు, మేము ఒక పేద కుటుంబంలో పుట్టాము, ఇక మా అమ్మ మా నాన్న ఇడ్లీ దోశ బోండా చేస్తూ అమ్ముతూ మా బ్రతుకుని వెళ్ళదీస్తారు, ఇక మా అమ్మకి ఒక డబ్బున్న ఇంటికి నన్ను కోడలుగా చేయాలన్నది తన కోరిక, ఇక అందుకనే ఈ విధంగా జరిగింది, ఇక మమ్మల్ని క్షమించండి అత్తయ్య గారు అని ఇక వేదవతిని అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే. వెంటనే ఇక శ్రీవల్లి చెంప పలగొట్టి, ఈ విషయం ఇక ఆయనకి గనుక తెలిస్తే ఏమైపోతాడు, ఆయనకి మోసం ఇక ఏదైనా ఇక అబద్ధం చెప్పారంటే చాలా ఇక టెన్షన్ పడి ఇక ఏమవుతాడో అని భయంగా ఉంది, అందులోనూ ఇంత పెద్ద మోసాన్ని దాచిపెట్టి ఇప్పుడు ఆయనకి తెలిస్తే ఇక అది ఆయన ఈ ఇంటికి దూరం అయిపోతాడు, ఇప్పటికే బాధల మీద బాధల్లో ఉన్నాడు, ఇప్పుడు ఈ విషయం కూడా తెలిస్తే ఇక ఏమైపోతాడో అని ఇక వేదవతి చాలా కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే ఇక శ్రీవల్లి, క్షమించండి అత్తయ్య గారు, క్షమించండి, మేము తప్పు చేశాము, ఇక నుంచి ఏ తప్పు చేయమత్తయ్య గారు అని ఇక వేదవతితో శ్రీవల్లి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అత్తయ్య గారు, మీరు ఈ విషయం మామయ్య గారికి చెప్పకండి, ఇక ఆ విషయం 10 లక్షల గురించి అస్సలు చెప్పకండి అత్తయ్య గారు, తర్వాత మామయ్య గారికి తెలిసిన రోజే తను ఇక మర్చిపోతాడు, కానీ మనం నిజం చెప్తే ఇప్పుడు మామయ్య గారికి టెన్షన్లో ఏదైనా జరిగే అవకాశం ఉంది అని ఇక నర్మదని అయితే శ్రీవల్లిని అయితే సేవ్ చేస్తుంది. ఇక శ్రీవల్లి గురించి నిజాన్ని అయితే వేదవతి తెలుసుకునేలా చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.